అన్ని వర్గాల ప్రజలకు వస్తుసేవల పన్ను జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో రాష్ట ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి నిన్న గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రోజు నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వివిధ రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో భారత పరిశ్రమల సమైక్య సిఐఐ కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. అనంతరం సాయంకాలం జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. విజయవాడ ఉత్సవ్ కళలు, సంస్కృతి ప్రతిభకు వేదికగా నిలిచిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ భవానీపురం పొన్నమిఘాట్ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గత రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కేంద్ర మంత్రి తిలకించారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈరోజు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు చివరకు చేరడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలంలో దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ బ్రహ్మరాంబికాదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై కొలువుదీర్చి అర్చకులు పూజలు నిర్వహించారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో గత సాయంకాలం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా 1354 మంది మహిళలు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్దంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి గాను 2 గిన్నీస్ రికార్డులు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కడంతో బతుకమ్మ ఖ్యాతిని ప్రపంచానికి చాటామని చెప్పారు. మహిళా ఆరోగ్య సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైద్య రక్తదాన శిబిరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. వీటి ద్వారా మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలకు వీలుంటుందని చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి మలయప్ప స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై ఊరేగారు. ఈరోజు అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరొక భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా కృషి చేస్తున్న వీరి సేవలను గుర్తించే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచ అనువాద పితామహునిగా పేరొందిన గ్రీకు భాషలో ఉన్న బైబిల్ను లాటిన్ భాషలోకి అనువదించిన సెయింట్ జోరం వర్ధంతిని అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. క్రీస్తు పూర్వం 420 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన బెత్లెహేం నగరంలో ఆయన మరణించారు. వివిధ భాషల్లోని సమాచార వ్యాప్తి కోసం అనువాదకులు నిర్వహిస్తున్న పాత్ర పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తగ్గించిన విద్యుత్ ఛార్జీలు నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ట్రూడౌన్ పేరుతో కరెంటు ఛార్జీలు తగ్గించిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో యూనిట్పై 13 పైసలు తగ్గించామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద రేపు 63,50,765 మందికి పింఛన్ల పంపిణీకి గాను ప్రభుత్వం 2,745 కోట్ల రూపాయలను విడుదల చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వితంతువులకు ఇచ్చే స్పౌస్ పింఛన్ల కింద కొత్తగా 10,578 మందికి పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. మరోవైపు పింఛన్ల పంపిణీలో భాగంగా విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రేపు పాల్గొంటారని మంత్రి తెలియజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని తూర్పునాయుడుపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఈరోజు పంపిణీ చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దక్షిణ కొరియాలో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో రాష్ట్ర మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రుల బృందం ఈరోజు కియా కార్ల పరిశ్రమను సందర్శించి ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు, రాష్ట్రంలో కియా యూనిట్కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను మంత్రులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,76,703 కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ స్థానికంగా అక్కడి నుంచే రేషన్ పొందవచ్చని మంత్రి తెలిపారు. ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి